log x square minus 10 base a minus log x base a is equal to 2 log 3 base a అయితే ఈ x విలువ అన్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇది ఏ ఫామ్లో ఉంది మనకంటే log a మైనస్ log b అని చెప్పి అనుకున్నాం అనుకోండి. ఇది log a మైనస్ log b అంటే ఏం ఫామ్లో మనకు log a బై b అని చెప్పి అర్థం మనకు. కాబట్టి ఇది నేను చేస్తానని ఇప్పుడు అంటే log x స్క్వేర్ మైనస్ 10 బై x బేస్ a అని చెప్పి రాసుకుంటాను. నెక్స్ట్ ఆ తర్వాత ఇది ఏ ఫామ్లో ఉంది మనకంటే m log a మీన్స్ log a టు ది పవర్ ఆఫ్ m అనమాట. అంటే ఏం రాస్తా log 3 బేస్ a స్క్వేర్ అని చెప్పి రాసుకుంటాను. అంటే log 3 స్క్వేర్ బేస్ a అని చెప్పి రాసుకుంటాం. ఇప్పుడు ఏం చేయొచ్చు log a అని క్యాన్సిల్ చేస్తే x స్క్వేర్ మైనస్ 10 బై x ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ మీన్స్ 9. నెక్స్ట్ x స్క్వేర్ మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 9x అనమాట. తర్వాత x స్క్వేర్ మైనస్ 9x మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేస్తాం మనము ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి మనం. అంటే కోఎఫిషియంట్ ఎంత ఉంది, x స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉంది, ఇక్కడ కాన్స్టెంట్ మైనస్ 10 ఉంది. అంటే 1 ఇంటూ మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఎంత మైనస్ 10. అంటే మైనస్ 10కి ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. అది దేనికి ఈక్వల్ కావాలి, ప్లస్ చేస్తే మైనస్ 9కి ఈక్వల్ కావాలి. ఇదే సరిపోతుంది. 1 మైనస్ 10 ఈక్వల్స్ టు మైనస్ 10 ఇదే సరిపోతుంది. మరి ఎలా చేయొచ్చు అంటే షార్ట్కట్లో చేసుకుందాం మనము. షార్ట్కట్లో చేసానంటే ఆన్సర్ ఎలా చెప్పొచ్చు అంటే సింపుల్గా మనకి ఎక్స్ వాల్యూ ఏం చెప్తామంటే ఇక్కడ రాసేటువంటి వాల్యూస్ అంటే ఫ్యాక్టర్స్నే ప్లస్ ఉంటే మైనస్గా మైనస్ ఉంటే ప్లస్గా చెప్పొచ్చు. అంటే డైరెక్ట్గా ఎక్స్ ఈక్వల్ ఏం చెప్తానంటే -1 ఆర్ +10 అని చెప్పేస్తాం. -1 ఆర్ +10. మరి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే మనకు ఆన్సర్ వచ్చేసి మనం తీసుకోవాల్సింది ఇక్కడ మైనస్ వాల్యూ కాదు కాబట్టి ఏది ఓన్లీ ప్లస్ వాల్యూ తీసుకోవాలి కాబట్టి ఏది ఉందంటే మనకు ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, అదే మనం ఫ్యాక్టర్స్ని రాసుకొని ఇప్పుడు కంప్లీట్ చేసినామంటే కూడా చూడండి మళ్ళీ ఏ విధంగా వస్తుందో. ఎక్స్ స్క్వేర్ రాస్తా. ఇప్పుడు -9xకి ఏమని రాయొచ్చు మనం అంటే ఇన్స్టెడ్ ఆఫ్ -9x ఐ విల్ రైట్ -x ప్లస్ x -10x -10 ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ఏం చేస్తా x కామన్ తీస్తే x + 1, తర్వాత -10 కామన్ తీస్తే x + 1 ఈజ్ ఈక్వల్ టు 0. తర్వాత x + 1 కామన్ తీస్తే x - 10 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ x + 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి, x - 10 ఈజ్ ఈక్వల్ టు 0. సో x ఈజ్ ఈక్వల్ టు -1, x ఈజ్ ఈక్వల్ టు +10. ఇక్కడ ఇవే వాల్యూసే వచ్చినాయి అన్నమాట. కాబట్టి మనకి ఇక్కడ లాగ్ మైనస్లో ఉంది కాబట్టి ప్లస్ వాల్యూ మాత్రం తీసుకోవాలి కాబట్టి ఏమని చెప్పొచ్చు 10 అని చెప్పొచ్చు. ఆప్షన్లో చెక్ చేసినామంటే మనకి ఇది ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకటి ఇక్కడ జస్ట్ లాజిక్ ఇది ఏమంటే ఇదంతా చేయాల్సిన అవసరం లేదు మనకు. ఇదంతా కూడా ఏదైనా కానీ ఫ్యాక్టర్స్ డివైడ్ చేసుకున్నాం అనుకోండి, అది దీనికి ఈక్వల్ అయిందనుకో జస్ట్ డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే ప్లస్ ఉంటే మైనస్ చెప్పొచ్చు, మైనస్ ఉంటే ప్లస్ చెప్పొచ్చు. ఇదంతా కూడా మనకు ఈ 3 స్టెప్స్ అవసరం లేదన్నమాట.